ఇప్పుడు మనం ఫైనల్లీ కీవర్డ్ గురించి మాట్లాడుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర ఒక ఫైల్ ఉంది. ఫైల్ని రీడ్ చేసిన తర్వాత కంప్లీట్గా మనం ఫైల్ని క్లోజ్ చేయాలి. ఓకే, అండ్ అలాగే ఫైల్ రీడ్ చేసే మధ్యలో ఎప్పుడైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని క్యాచ్ చేసి ఫైల్ని క్లోజ్ చేయాలి. ఈ రెండు కేసులో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మనం ఫైల్ సక్సెస్ఫుల్గా రీడ్ అయినా క్లోజ్ చేయాలి, అండ్ అలాగే ఏదైనా ఎర్రర్ వచ్చినా సరే దాన్ని క్లోజ్ చేయాలి. ఇలాంటి కేసులో మనం ఫైనల్లీ వాడతాం అన్నమాట. ఫైనల్లీ ఎందుకు అంటే వెదర్ యూ గాట్ ఎర్రర్ ఆర్ నాట్, బట్ ఇట్ డజంట్ మ్యాటర్, ఫైనల్లీ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫైనల్లీ కీవర్డ్ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఎంత పెద్ద స్టఫ్ వద్దు, మొత్తం క్లియర్ చేసేస్తున్నాను నేను. సో ఇదంతా తీసేద్దాం, ఇది కూడా ఎంత వద్దు, జస్ట్ మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఏంటి అంటే ఇక్కడ మీకు 3/1 పెట్టాను. ఓకే, సో ఇక్కడ ఫైనల్లీ బ్లాక్ రాస్తున్నాను. ఫైనల్లీ ఏం చేస్తుంది అంటే ఎర్రర్ ఉన్నా లేకపోయినా సరే ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. సో system.out.println జస్ట్ ఐఎమ్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ అని రాస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, 3/1 వస్తుంది, బట్ ఫైనల్లీ ఎగ్జిక్యూట్ అవుతుంది. రన్ చేద్దాం ఒకసారి, చూడండి ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సరే ఇప్పుడు ఎర్రర్ చేద్దాం దీన్ని. సో ఏమవుతుంది, 3/0 ఎర్రర్ వస్తుంది, అర్థమెటిక్ ఎక్సెప్షన్ ప్రింట్ అవుతుంది, అయినా సరే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే ఎర్రర్ ఉన్నా లేకపోయినా సరే ఫైనల్లీ బ్లాక్ అనేది అన్ని సార్లు కూడా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. మోస్ట్ ఆఫ్ ద కేసులో మనకి ఫైనల్లీ ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే రిసోర్స్ క్లోజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫైనల్లీ బ్లాక్ యాక్చువల్ యూజ్ అనేది మనం ఒక ప్రోగ్రామ్ చేస్తే అర్థం అవుతుంది. సో ఇక్కడ మనకి క్లారిటీగా ఫైనల్లీ బ్లాక్ యూజ్ అయితే నీకు చెప్పలేదు, కానీ అక్కడ కూడా యూసేజ్ అయితే సేమే. సో నేను ఒక ఎగ్జాంపుల్ చేస్తాను, ఇది ఇక్కడ క్లియర్ చేద్దాం. ఇది ఓకే, నేను ఒక బఫర్ రీడర్ రాస్తున్నాను. ఇది కైండ్ ఆఫ్ స్ట్రింగ్ లాగే అనమాట, స్ట్రింగ్ లాగే వర్క్ అవుతుంది. బఫర్ రీడర్ PR = null అని పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే న్యూ బఫర్ రీడర్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అని ఇంకోటి తీసుకుంటున్నాను. న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ సిస్టమ్ తీసుకుందాం ఇన్పుట్. ఓకే, system.in. సో దీన్ని BRలో స్టోర్ చేద్దాం. ఓకే, సో ఏం లేదు, బఫర్ రీడర్ ఒక పైప్ అనుకోండి. సో మీరు ఇచ్చే ఇన్పుట్ అంతటిని తీసుకొచ్చి ఈ BR అనే బాక్స్లో స్టోర్ చేస్తుంది అనుకోండి. ఓకే, సింపుల్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే br.read line అంటే ఒక లైన్ ఇస్తే దాన్ని రీడ్ చేసుకొని మనకి ఇస్తుంది. సో మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అంటే ఒక నేమ్ అనే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు, సింపుల్. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు బాగా అబ్జర్వ్ చేస్తే యాడ్ త్రోస్ డిక్లరేషన్ అంటుంది. ఎందుకు ఎలా అంటుందంటే కంపైలర్ తెలుసు ఏంటి అంటే ఇది ఎర్రర్ త్రో చేయొచ్చు, ఖచ్చితంగా త్రో చేస్తుంది ఎర్రర్, దాన్ని మనం క్యాచ్ చేయాలి తేడా వస్తే అని చెప్పి కంపైలర్కి ఆల్రెడీ తెలుసు. దానికోసమే చెక్డ్ ఎక్సెప్షన్ ఇక్కడ త్రో చేయమంటాం. చూడండి, త్రోస్ కీవర్డ్ అన్న యాడ్ చేయండి, లేదు అంటే ట్రై క్యాచ్ అన్న నాకు ఇవ్వండి అంటుంది. అంటే ఏంటి అంటే ఇది చెక్డ్ ఎక్సెప్షన్ అనమాట. ఇక్కడ త్రో అయ్యేది మనకి చెక్డ్ ఎక్సెప్షన్. చెక్డ్ ఎక్సెప్షన్ 2 విధాలుగా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పాను. ఒకటి ఏంటి, త్రోస్ కీవర్డ్ యాడ్ చేయొచ్చు, లేదు అంటే ట్రై క్యాచ్ అన్న యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, సో నేను ప్రెసెంట్ అయితే త్రోస్ కీవర్డ్ పెడుతున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఐవే ఎక్సెప్షన్ వస్తుందని చెప్పి కంపైలర్ తెలుసు కాబట్టి యాడ్ చేసుకోమని మనకు ఫోర్స్ చేస్తుంది అనమాట. మీరు యాడ్ చేయాలి, లేదంటే నేను ప్రొసీడ్ అవ్వనని చెప్పి. సో ఎలా యాడ్ చేశాను, ఇక్కడ ఏంటి ప్రింట్ చేద్దాం, నేమ్ని println నేమ్ అని ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఫైనల్ బ్లాక్ యూసేజ్ ఏంటంటే మనం వన్స్ రిసోర్స్ అనేది రీడ్ చేసుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేయాలి. br.close అంటే రిసోర్స్ ని మనం క్లోజ్ చేస్తున్నాం అనమాట. సో ఇది యాక్చువల్ యూజ్ ఆఫ్ ఫైనల్లీ కీవర్డ్ అనమాట. ఓకే, సో దీన్ని రన్ చేస్తే సో ఇక్కడ చూడండి ఇన్పుట్ HHH అని ఏదో ఇచ్చాను. సో అది మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఎలా మనకి ఫైనల్లీ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే మనం ఆల్వేస్ ట్రై విత్ క్యాచ్ అన్న వాడుకోవచ్చు, లేదా ట్రై విత్ ఫైనల్లీ అన్న వాడుకోవచ్చు. అంటే ఏదో ఒకటి ఆప్షనల్ అనమాట, క్యాచ్ కానీ ఫైనల్లీ కానీ ఏదో ఒకటి ఆప్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాచ్ తీసేస్తున్నాను, ఇక్కడ స్టిల్ ఇది రన్ అవుతుంది మనకి. ఓకే, చూడండి రన్ చేస్తున్నాను, ఇక్కడ హెలో అని ఇచ్చాను, రన్ అవుతుంది. ఓకే, సో నేను ఫైనల్లీ తీసేస్తున్నాను.
సో జనరల్లీ ఇక్కడ మనం రిసోర్స్ ని క్లోజ్ చేయాలి. సో రిసోర్స్ ని ఎప్పుడైనా డిఫైన్ చేసినప్పుడు ఫైనల్లీ ఖచ్చితంగా ఉంచండి. సో స్టిల్ ఇది రన్ అవుతుంది. ఓకే, సో ఏదో ఒకటి ఆప్షనల్ అనమాట, ఇదర్ క్యాచ్ అన్న వాడుకోవచ్చు, ఫైనల్లీ అన్న వాడుకోవచ్చు అనమాట. కానీ పర్పస్ అయితే వేరు. ఓకే, ఆల్వేస్ మనం ఫైనల్లీ వాడామంటే రిసోర్స్ క్లోజింగ్ కోసం వాడతాం. ఓకే, సో ద ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ మనం రిసోర్స్ క్లోజ్ చేయడం కోసం ఫైనల్లీ వాడుతాం, దీనివల్ల పెద్ద యూజ్ ఏమి లేదు కదా. సో దానికోసమే జావా 8 లో వాళ్ళు ట్రై విత్ రిసోర్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు.